ఎవరిని చూసినా ముఖంపై నవ్వే కనిపించడం లేదు. భారతీయులు అసలు సంతోషం అంటే ఏంటో మరిచిపోతున్నారు. ఉద్యోగం ఉన్నవాడు ఒత్తిడితో బతుకుతున్నాడు. ఉద్యోగం లేనివాడు భయంతో కాలాన్ని నెట్టుకొస్తున్నాడు. లేనోడు ఆకలి బాధతో, ఉన్నోడు రోగాల బెడదతో బతికిడుస్తున్నాడు. ఇంతకీ ఇండియాకు ఏమైంది? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారతీయుల పరిస్థితి పాకిస్తాన్ కంటే ఎందుకు దారుణంగా ఉంది? పాలస్తీనా మీద రోజుకు వందల కొద్దీ బాంబులు పడుతున్నాయి. యుక్రెయిన్లో 3 ఏళ్లుగా తుపాకుల మోత మోగుతూనే ఉంది. పాకిస్తాన్ ఉగ్రదాడులతో రాజకీయ అస్థిరతలో అల్లాడుతోంది. అయినా ఈ దేశాలు భారత్ కంటే ఎక్కువగా ఆనందంగా ఉన్నాయి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 చెబుతున్న నిజమిది. బాంబులు పేలుతున్న దేశాల్లోనూ నవ్వులు కనిపిస్తుంటే ఇండియాలో మాత్రం ఆనందం కరువైంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో 147 దేశాలు పాల్గొంటే ఇండియా స్థానం 118. భారత్ సాధించిన స్కోరు 4. ఇది గతేడాది కంటే కొద్దిగా బెటర్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటుంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఇండియా కంటే ముందున్న అనేక దేశాలు శాంతియుత దేశాలు కాదు, సమస్యలతో సతమతమవుతున్న దేశాలు. కానీ వాళ్ళ ప్రజల్లో ఒకరిపై ఒకరి పట్ల ఆత్మీయత ఉంది. వారి దేశాల్లో మానవత్వం ఇంకా నిలిచే ఉంది. ఇటు ఇండియాలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, కానీ ప్రజలకు శాంతి లేదు. ఇక్కడ ఆరోగ్య వ్యవస్థ ఉంది గాని అదే సమయంలో ఆరోగ్యాన్ని చంపే పని కూడా ఉంది. మనుషులు ఎదురుగా ఉంటారు కానీ మనసులు మాత్రం దూరంగా ఉంటాయి. సంబంధాలుంటాయి కానీ ఆత్మీయత ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే రోజురోజుకి మనుషులు యంత్రాల్లా మారిపోతున్నారు. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఓ సాధారణ ర్యాంకింగ్ లాగా అనిపించొచ్చు, కానీ ఇందులో చెప్పే విషయాలు ఓ సమాజం ఎలా బతుకుతోందనే విషయంలో లోతైన అర్థాన్ని ఇస్తాయి. ప్రతి ఏడాది ప్రపంచంలోని ప్రజల జీవన స్థితి, జీవితంపై వారి సంతృప్తి, నమ్మకాలు, సంబంధాలు, ఆరోగ్యం, స్వేచ్ఛ, ఎంపతి లాంటి విషయాల మీద ఆధారపడి ఈ రిపోర్టు రూపొందిస్తారు. ప్రజలు తమ జీవితాన్ని ఎంత సంతోషంగా చూస్తున్నారనేది ఈ లెక్కలో అన్నింటికంటే ప్రధానమైనది. ఈ రిపోర్టు కోసం ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలతో మాట్లాడతారు. వాళ్ళు తమ జీవితం గురించి ఎలా భావిస్తున్నారో అడుగుతారు. సంతోషంగా ఉన్నారా? భవిష్యత్తుపై నమ్మకముందా? జీవితంపై సంతృప్తిగా ఉన్నారా? లాంటి విషయాల్లో వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఈ అభిప్రాయాల ఆధారంగానే ప్రతి దేశానికి ఓ స్కోర్ కేటాయిస్తారు. భారతీయులు చెప్పిన సమాధానాల్లో ఆనందం కనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి ఉంది గాని అందరూ అది అనుభవించలేకపోతున్నారు. ఆసుపత్రులు ఉన్నాయి కానీ చికిత్స అందరికీ అందడం లేదు. ఉద్యోగాలు ఉన్నా పోటీ దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. ప్రతిరోజు ఒత్తిడితోనే జీవితం గడుస్తోంది. సంబంధాలు ఉన్నట్టు కనిపిస్తున్నా మనుషుల మధ్య దూరం పెరిగిపోతోంది. టెక్నాలజీ పెరిగిందని గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ ప్రపంచమంతా ఫోన్లోనే చూస్తే ఎలా? చుట్టూ ఉన్న మనుషులతో మాట్లాడకపోతే ఎలా? అటు చదువు, పని, డబ్బు ఈ 3 జీవితం అన్నట్టు భావిస్తే ఇక ఆనందం ఎక్కడుంటుంది? ఈ బిజీ పరుగుల జీవితంలో మనస్సు ప్రశాంతంగా ఉండే ఒక్క క్షణం దొరకడం లేదు. అటు భారతీయులు ఆనందంగా లేకపోవడానికి మరో ప్రధాన కారణం ఇక్కడ వ్యవస్థలపై నమ్మకం లేకపోవడం. చాలా మంది భారతీయులు ప్రభుత్వాలపై, ఆరోగ్య వ్యవస్థపై, ఆఖరికి న్యాయస్థానాలపై పూర్తి నమ్మకంతో లేరు. అవినీతి, అసమానతలు, అన్యాయం ఇలా ఎన్నో విషయాలు భారతీయుల్లో నిరాశను పెంచుతున్నాయి. ఈ అనిశ్చితి జీవితం మీద నమ్మకాన్ని తగ్గిస్తుంది. అది ఆనందాన్ని దూరం చేస్తుంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధ బాధిత దేశం యుక్రెయిన్, విప్లవాలతో అల్లాడుతున్న పాలస్తీనా, రోజు భయాందోళనల మధ్య గడుపుతోన్న పాకిస్తాన్ ఇవన్నీ మనకంటే ముందున్నాయంటే ఇండియా ఈ విషయంలో ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవాలి. జీవితంలో అన్నిటికంటే ఆత్మవిమర్శ అతి ముఖ్యమైనది. అటు అమెరికా సైతం ఇండియా దారిలోని ఉండడం మరో విచిత్రం. ప్రజాస్వామ్య విలువలకు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు కేర్ ఆఫ్గా ఉండే అమెరికాలోనూ ప్రజలు ఆనందంగా గడపడం లేదు. ఇక ఎప్పట్లాగే ఫిన్లాండ్తో పాటు పలు యూరప్ దేశాలు ఈ లిస్టులో టాప్ ప్లేస్ సాధించాయి. మనం పోల్చి చూసుకోవాల్సింది కూడా ఈ తరహా దేశాలతోనే కదా. ఇంతకీ మీరేమంటారు? భారతీయులు ఎందుకు ఆనందంగా లేరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.